శ్రీగురుభ్యో నమ. వందే నిరంతర సమస్తకళాకళాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీగణేశమఖిలాశ్రితకల్పభూజాం. వీక్షకులందరికీ కూడా శుభాశిస్సులు. మూలాధారం ఇప్పుడు పడుకుని చెప్తుంది, మూలాధారం జాతకాలే. అయితే ఈ రాహు యొక్క ఇది ఉన్నది. ఈ రాహుకేతువులు ఉందని చెప్పి వాళ్ళని కాళహస్తి బొమ్మంటామో, లేకపోతే శ్రీశైలం బొమ్మమంటామో, లేకపోతే ఇంకో ఇదికి పోయి రాహుకేతువులు జపాలు చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా కేవలం వాళ్ళని ఒక విధమైనటువంటి భ్రాంతిలో పెట్టడమే తప్పితే ఏమీ లేదు. అదే రాహుకు అధిష్టానమైనటువంటి దుర్గని గనక కొలిచేటైతే, అంటే ఒక చండీ సప్తశతి లాంటిది ఒక 40 రోజుల పాటు కనుక పారాయణ చేసుకుని దానికి హవనం కనుక చేయించుకునేటైతే, అంటే హోమం కనుక చేయించుకునేటైతే చక్కగా ఆ రాహు యొక్క సంవత్సరంన్నర కాలం ఒకే రాశిలో ఉండేటువంటి ఆ రాహు యొక్క దోషం ఉండదు. దోషం ఉంటే ఏం మనకి ఒక వ్యక్తికి దోషం అవుతుంది, కానీ ఆ రాశిలో ఉండేటువంటి లక్షల కోట్ల మంది ఉంటారు. కాబట్టి రాహు యొక్క ఇది వీళ్ళకి లేదు అని చెప్పి కేవలం కాలసర్పదోషం అని చెప్పేసి పెడుతున్నారు. ఇలాంటి వాటికి రాహుకేతువుల పూజలు అని చెప్పేసి చాలా చోట్లకు పంపిస్తున్నారు. ఇది కేవలం మూర్ఖత్వం తప్పితే ఒక విధంగా నేను ఖచ్చితంగా అనగలుగుతాను మూర్ఖత్వం అనే. దానికన్నా సప్తశతి కనుక పారాయణ చేసుకుని ఖర్చు అవుతుంది నిజమే, కానీ సౌభాగ్య విద్యలో ఆ రాహుతో కోసం చేసినటువంటి ఆ దుర్గా స్వరూపమైనటువంటి సాత్విక కకార భట్టారక పైటసే కామేశ్వరం కలియ మహాకామేశ్వరి లలితాపరా భట్టారక, అటువంటి సాత్వికం రాజసం తామసం ఈ మూడు అయినటువంటి ముగ్గురు దేవతలు కలిసినటువంటిదే ఆ చండీ స్వరూపం. కలవు చండీ వినాయకం చేసినవాడు ఆ చండీ స్వరూపాన్ని కనుక సాధన చేసి కనుక అంటే రాహుకేతువుల యొక్క ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించరు. ఖచ్చితంగా వాడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ జపాలు అనేటువంటిది ఈ రాహుకి కేతుకి వాళ్ళు సొంతానికి కానీ వాళ్ళు ఇంకోళ్ళ కోసం కానీ చేయవలసిన అవసరం మాత్రం పొరపాటును కూడా రాదు. అయితే పూజారిగా ఒక వృత్తిరీత్యా చేస్తున్నప్పుడు వాళ్ళకి సహజంగా అందరికీ చండీ సప్తశతి ఇలాంటివన్నీ ఉపదేశాలు ఉండవు కాబట్టి, దీన్ని చేయటం వాళ్ళ వల్ల కాదు కాబట్టి సహజంగా వాళ్ళు రాహుకు మేము జపం చేస్తామండి 18,000, దాని తర్వాత ఆ మినువులు దానం ఇప్పిస్తాం. ఈ చేసేటువంటి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంత, అది నేను అడిగే ప్రశ్న. చేసేటు కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది దానిలో? వీళ్ళు నీకు పైగా సామూహికంగా 50 మందిని కూర్చోబెట్టి వాళ్ళ గోత్రనామాలు చెప్పి కేవలం హోమం చేస్తుంటే ఎంత ఎక్కడి నుంచి ధారపోస్తారు. దాని యొక్క ఫలితం కావాలంటే ఎవరికి వాళ్ళు ఎవరింట్లో వండుకున్నది వాళ్ళు తిని వాళ్ళు ఫలితాన్ని కడుపును సంతృష్టిపరచుకోగలిగినట్టుగా ఎవరి సొంతానికి వాళ్ళు ఒక ఖర్చు పెట్టేది 10 సార్లు కాకుండా ఒకసారి ఖర్చు పెట్టుకునైనా సరే ఆ హోమం చేసుకుని దాని ఫలితాన్ని పొందితే సౌభాగ్య విద్య కొన్ని వందల సంవత్సరాలు కాపాడుతుంది ఆ ఇంటిని. ఎప్పుడు కూడా అంత తేలిగ్గా ప్రాక్టికల్గా ఇంకోటి కూడా చెప్తున్నాం, లక్షల రూపాయలు జేబులో ఉన్నా కూడా తిరుపతి వెళ్ళటం ఎంత కష్టమో అట్లనే చండీ హోమం చేయటం కూడా అంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం అవుతుంది. అంత తేలిగ్గా చెయ్యనివ్వదు. వీళ్ళ ప్రారంధం పూర్తి అయితే కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎప్పుడైతే ఆ కర్మలు పరిపక్వం అవుతాయనుకున్నప్పుడు కానీ ఆ చండీ ఎలవ్ చేయని కూడా చేయదు ఈ హోమాలు చేయటానికి. కాబట్టి అది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఆ జాతకాల్లో జపాలు చేయించండి. వాడు కూడా బతకాలి కాదంటే ఉపాసకుడుగా నేను ఒక్కడినే గొప్పని నేను చెప్పడం లేదు. అయితే ఎంతవరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి దాని మీద యజమాని శ్రేయస్సు కోసం చేస్తున్నారు అది కావాలి. ఎందుకంటే ఇప్పుడు మామూలు వాళ్ళు సంకల్పం చేసి మమ యజమానస్య అని చెప్తారు. యజమానస్య ఎవరు యజమాని? ఆ యజమాని నీకు డబ్బులు ఇచ్చేటువంటి వాడు. 500, 1000, 1500 ఏది మాట్లాడితే అంతవరకు అప్పటి వరకు తాత్కాలిక యజమానే. కానీ ఒక ఉపాసకుడు ఒక నిత్య ఆరాధకుడు అయినటువంటి వాడికి మమ ఆశ్రిత ఎంతయో అని చెప్పుకుంటాడు. నన్ను ఆశ్రయించుకొచ్చాడు కాబట్టి వాడు నీ భక్తుడు అనేటువంటిది భగవంతుడికి ఇచ్చేటువంటి ఆ అమ్మవారికి ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ అది. కాబట్టి ఆ కార్యం చేసేది అమ్మవారే, కానీ ఈ మధ్యలో ఉన్న ఉపాసకుడు తన యొక్క గొప్ప శక్తి యుక్తులతో చేయగలిగింది కాదు, చేసేది కూడా కాదు. కాబట్టి దానికి మంత్రసిద్ధి అనేటువంటిది వాళ్ళకి సప్తశతి సాధన చేసిన ద్వారా వచ్చేటువంటి ఫలితమే. అందులో 3 వేదాల స్వరూపం అది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాల యొక్క స్వరూపం. ఆ 3 దేవతలు కూడా ఆ ఇదిలో కాళికాదేవిది, దాని తర్వాత లక్ష్మీదేవి, దాని తర్వాత సరస్వతీదేవి, ఈ ముగ్గురు దేవతల యొక్క ఇదే
ఆ 13 అధ్యాయాల సప్తశతి మహత్తరమైనటువంటిది. ఇది దురదృష్టం అంది అదృష్టం అని కాదు, మన వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నా కూడా మహారాష్ట్రలో నిత్యం పారాయణ చేయకుండా ఎవరు కూడా భోజనం చేసేవాళ్ళు లేరు. అంతటి ఒక నియమం నిష్ఠ అని కాదు, వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని చేసుకుంటున్న మామూలుగా ఒక గుడికి వెళ్ళి ఏదో గణపతి దండం పెట్టుకొచ్చినట్టుగా వాళ్ళు ఇంట్లో కూర్చొని ఒక అరగంట పారాయణ చేసుకుని బయటికి వెళ్తారు. ఎంతవరకు వీలైతే పోని ఒక మామూలుగా 3 అధ్యాయాలు మొదటి అధ్యాయం ఒకటే 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు ఇట్లా అంతవరకు చేసుకుంటే సరే వాళ్ళు డ్యూటీ మీద వెళ్తారు. ఇటువంటి ఇది మన సాంప్రదాయం మన దగ్గర హైదరాబాద్గా ఆంధ్రప్రదేశ్లో అంతటిది లేదు. చాలామంది అందుకనే మహారాష్ట్ర పురోహితులను కూడా పిలిపించి చండీయాగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి జాతకాలకు చూసి జపాలు చేయటం అంటే జాతకాలు చూసి జపాలు చేయటం అనేది మూర్ఘత్వం తప్పితే ఏమీ లేదు. దానికి అధిష్టాన దేవత ఏ శక్తి అయితే ఉందో, ఆఫీసర్ మనవాడైతే బయట ఉన్న గుమాస్తా ఏమీ చేయలేడు. కాబట్టి ముందు అది ఆలోచించుకుంటే ఎవరైనా కానీ ఏ దేవతకు చేయాలో ఆ దేవతకి చేస్తే చక్కగా అన్నీ సమకూరుతాయి.